వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఓటీటీ సినిమాలకు ఇకపై సెన్సార్ తప్పనిసరి చేసేలా కేంద్రం అడుగులు వేస్తోంది. వివాదాస్పద సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలవుతూ ఉండటంతో దానికి అడ్డుకట్ట వేయాలని కేంద్రం యోచిస్తోంది. ఐటీ నిబంధనలను సవరించి కొత్త పాలసీ తీసుకురావాలంటూ చర్చలు జరుపుతోంది. ఓటీటీలో విడుదలైన సట్లేజ్ అనే పంజాబీ మూవీపై వివాదం నడుస్తోంది. ఈ సినిమాలోని కంటెంట్ వల్ల శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, దీన్ని తక్షణమే తొలగించాలని ఐటీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. మరోసారి ఇలాంటి సినిమాలు నేరుగా విడుదల కాకుండా సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ను తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిదానికి సెన్సార్ నిబంధనలు విధిస్తే సృజనాత్మకత దెబ్బతింటుందని, వాక్ స్వాతంత్రానికి భంగం కలుగుతుందని కొందరు వాదిస్తున్నారు. ఓటీటీ కంటెంట్ పై చట్టపరమైన నియంత్రణ అవసరమా? సెన్సార్ కంటే స్వీయ నియంత్రణ మెరుగైన పరిష్కారమా? సినిమాలతో పాటు వెబ్ సిరీస్లకు కూడా ఎస్బీఎఫ్సి సర్టిఫికేట్ తప్పనిసరా? వెబ్ సిరీస్లు, ఓటీటీ సినిమాలపై కొత్త రూల్స్ రాబోతున్నాయా? ఓటీటీపై చెప్పేదొకటి చేసేదొకటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓటీటీ సినిమాలకు కూడా ఇక సెన్సార్ బోర్డ్ సర్టిఫికేషన్ తప్పనిసరి కాబోతుంది. అసలు ఓటీటీ మీద కేంద్రం సెన్సార్ బోర్డ్ ఎటువంటి గైడ్ లైన్స్ తీసుకురాబోతుంది? మరి ఈ విషయాలకు సంబంధించిన పూర్తి విశ్లేషణని మా కొలీగ్ వంశీ న్యూస్ రూమ్ నుంచి కంటిన్యూ చేస్తారు. వంశీ, ఓవర్ టు యూ. గుడ్ ఈవినింగ్ సుధా. మీరు చెప్తున్నట్టుగా ఓటీటీ కంటెంట్కి సంబంధించి చాలాసార్లు చాలా అంశాలు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు మీరు చెప్పిన పంజాబ్ మూవీ సట్లేజ్ ఏదైతే ఉందో, ఈ అంశం ఒకవైపు భద్రతకు సంబంధించి కానీ, శాంతి భద్రతలకు సంబంధించి కానీ, జాతీయ అంశాలకు సంబంధించి కానీ అనేక వివాదాలను తెరపైకి తెస్తోంది అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మరోసారి చర్చకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈసారి ఒక సీరియస్ యాక్షన్ తీసుకోబోతుందా? ఓటీటీకి సంబంధించి ఓవర్ ది టాప్ అంటే ఇంటర్నెట్లో ఎటువంటి వీడియో అయినా, ఆడియో అయినా డైరెక్ట్గా పబ్లిష్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓటీటీతో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ప్రేక్షకుల నుంచి కూడా ఆదరణ ఉంటుంది. కొన్ని సినిమాలు ప్రేక్షకుల మనసులను కొల్లగొడుతూ ఉంటే మరికొన్ని సినిమాలు మాత్రం వివాదాలకు కారణమవుతున్నాయి. ఒక రకంగా శాంతి భద్రతలకు విఘాతం కలగటమే కాదు, సున్నితమైన అంశాలతో ఘర్షణలు చెలరేగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ అంశాలపై కేంద్ర సర్కార్ దృష్టి సారించింది. సో ఎటువంటి చట్టాలు తీసుకురావాలి ఈ సెన్సార్ బోర్డుకు సంబంధించి? సెన్సార్ బోర్డులో అంటే నార్మల్ సినిమాకు, థియేటర్ మూవీస్కి ఏవైతే నిబంధనలు ఉంటాయో ఆ నిబంధనలని ఓటీటీకి కూడా విధించాలా అన్న అంశాలను పరిగణలోనికి తీసుకున్నప్పుడే మరొక చర్చ మొదలైంది. సో ఓటీటీ సినిమాలపై సెన్సార్ బోర్డును తీసుకొస్తే వాక్ స్వాతంత్రము, అదేవిధంగా భావాలను స్వేచ్ఛగా ప్రకటించే హక్కు లేకుండా పోతుందని కూడా మరికొందరు వాదిస్తూ ఉన్నారు. కొన్ని అంశాలు చుట్టూ కూడా ఈ అంశం తిరుగుతోంది. సెన్సార్కు సంబంధించి ఏ నిబంధనలు ఉండాలి అన్న అంశాలకు సంబంధించి ఫిలిం అంటే థియేటర్ ఫిలిమ్స్కి అయితే కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు ఉన్నా కొన్నిసార్లు సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ సెన్సార్ కట్ ఉన్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అటువంటిది ఓటీటీ సినిమాలపై నియంత్రణ దేనికి? ఓటీటీ సినిమాలతో నియంత్రణ సాధ్యమేనా? సెన్సార్ బోర్డు లేకుండా ఇంకా ఏదైనా ఒక సరళతర చట్టాన్ని తీసుకురావాల్సి ఉంటుందా అన్న అంశాల చుట్టూ కూడా ఈ అంశాలన్నీ కూడా తిరుగుతున్నాయి. ఈ అంశం గురించి మాట్లాడదాం. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు కస్తూరి శ్రీనివాస్ గారు, ఫిలిం డైరెక్టర్ ఉన్నారు. శ్రీనివాస్ గారు, నమస్కారం. నమస్తే సార్. సో ఏంటి ఇక సిబిఎఫ్సి సర్టిఫికెట్ ఓటీటీకి కూడా తప్పనిసరా? ఇప్పటికే సెన్సార్తో చాలా ఇబ్బంది పడుతున్నాం. కొన్ని సన్నివేశాలు సినిమాకి ఏవైతే కీలకమో ఆ సన్నివేశాలను కూడా తొలగిస్తే అసలు కంటెంట్ మిస్ అవుతుంది అని సినిమా వైపు నుంచే ఒకవైపు వాదన వినిపిస్తూ ఉంటే, ఇప్పుడు ఓటీటీకి కూడా సెన్సార్ కట్ రాబోతుందన్న వార్తను ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఒక నియంత్రణ అనేది అవసరమా? యాక్చువల్ అయితే వాళ్ళ ఆలోచన వెనకాల ఎలాంటి ఉద్దేశం ఉందో తెలియదు, కానీ ఇది మాత్రం పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఎట్టి పరిస్థితుల్లో లేదు సార్. ఏదంటారు? ఓటీటీకి సెన్సార్ రావడం అనేది అసలు పాసిబుల్ అవదంటారా? ఇంపాసిబుల్. ఎందుకు అని అంటే ఈ రోజు జస్ట్ ఆహాకి అంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా వాళ్ళు ఒక 1000 ఫిలిమ్స్ చూసి సెలెక్ట్ చేయాల్సిన వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి. 1000 ఫిలిమ్స్ వాళ్ళు చూడడానికే 6 months to 1 year పడుతుంది. అలాంటిది సెన్సార్లు అనేది మనం ఎంత మ్యాన్ పవర్ ని పెట్టినా వాళ్ళకి ప్రాబ్లం. సో అప్పుడు చిన్న నిర్మాతలు అంతా ఏం చేస్తారు, డైలీ సీరియల్స్ కూడా పెట్టండి, వాళ్ళ వల్లనే అత్త కోడళ్ళ మధ్యలో గొడవలు అవుతున్నాయి, వాళ్ళ వల్లనే అనుబంధాలలో మొత్తం సిచ్చులు పడుతున్నాయి, ఫస్ట్ వాటికి సెన్సార్ చేయండి అని వాళ్ళు ధర్నా చేస్తారు. అప్పుడు ఇక మొత్తం సెన్సార్ అనేది. సో మీరు చెప్తున్నది వ్యాలిడ్ పాయింట్. ఇప్పుడు సీరియల్స్ చూస్తూ ఉంటాం మనం. ఆ సీరియల్స్ లో ఓ రకంగా ఏ విధంగా చంపాలి, ఏ విధంగా గొడవలు సృష్టించుకోవాలి అన్న అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయిగా. మరి సీరియల్స్ కు కూడా అటకత్తి వేయాల్సిందే అంటారా? ఎస్ సార్. సోషల్ రెస్పాన్సిబిలిటీ లిమిట్ దాటేసిన ఏకైక సంస్థ అంటే ఓన్లీ డైలీ సీరియల్సే. సినిమాలలో ఎంతో కొంత ఎథిక్స్ ఉంటాయి, ఎంతో కొంత విలువలు ఉంటాయి. డైలీ సీరియల్స్ అయితే
అసలు ఏది ఉండదు. సో వాటిల్లో అసలు లీనమైపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది కదా సీరియల్స్ లో చాలా మంది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు చాలా ఇళ్లలో గొడవలు కూడా అవే. అఫ్ కోర్స్ మెనీ ఫ్యామిలీస్ దాంట్లో నేను టీవీ సీరియల్ రూట్ నుంచే వచ్చాను. బట్ అది అంటే ఎవ్రీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ రేటింగ్స్ జనాలకి ఎలాంటి అలవాటు ఎలాంటివి కావాలి అన్న ఉద్దేశంతో ఊహించి ఓహో ఈ ప్యాటర్న్ రాస్తే టీఆర్పీ పెరిగిందా, అప్పుడు అదే గొడవలు రాసేస్తున్నారు. సో అది గివ్ అండ్ టేక్ లాగా, అంటే రెస్పాన్సిబిలిటీ అనేది లేక అని కాదు, ఉంది అని కాదు. కానీ శ్రీనివాస్ గారు అంటే సినిమా అనేది చాలా మందికి ఒక ప్యాషన్, ఒక ఊహని ప్రేక్షకుల ముందుకు తీసుకురావటం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. సో విజువల్ వండర్ గా తీసుకురావాల్సిన అంశాలు ఉంటాయి. ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకుందాం ఇక్కడ. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే అటు బాలీవుడ్ చిన్న చూపు చూసేది, ఈరోజు బాలీవుడ్ కాదు మనం హాలీవుడ్ స్థాయికి ఎదిగాం. వారణాసి సినిమా ఒకటి రిలీజ్ అయితే ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతి విశ్వవ్యాప్తం కాబోతుంది. తెలుగు సినిమా వైపు ప్రపంచం చూస్తున్న పరిస్థితి. దీనికి ఆనందపడాలా? ఓటీటీ లాంటి సినిమాలు, అదేవిధంగా మీరు చెప్తున్నటువంటి సీరియల్స్ అంశాలు తెరపైకి రావటం, వివాదాలు చుట్టుముట్టడం, ఈ అంశాలకు బాధపడాలా? ఏ విధంగా చూడాలంటారు? ఎస్ సార్, అంటే ఎనీ సెన్సార్ బోర్డు కానీ, సెంట్రల్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, సోషల్ మీడియా వల్ల కానీ దేని వల్ల అయినా ఎలాంటి అబ్యూజ్ కంటెంట్ అయినా ఎఫెక్టే. అప్పుడు మీరు రిస్ట్రిక్షన్స్ అనేది, ఇప్పుడు ఒక నెట్ఫ్లిక్స్ లో ఒక వెబ్ సిరీస్ వస్తుంది అని అంటే డిస్క్లైమర్ స్టార్టింగ్ వస్తుంది, బిలో అండర్ 18 అండర్ యువర్ పేరెంట్స్ చూడండి అని ఆ డిస్క్లైమర్ అనేది. కానీ డిస్క్లైమర్ వేస్తూ ఉన్నారు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ స్క్రీన్ ముందు మీరున్నా నేనున్నా ఆ డిస్క్లైమర్ మొత్తం ఎవరు చదవరు. ఓ రకంగా అది ఎప్పుడు పోతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటాం. ఆ పరిస్థితి లేదంటారా? దానికి వెరీ సింపుల్ సార్, సెన్సార్ ఏం అక్కర్లేదు. ఓటీటీలకి గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పంపిస్తే మీ దగ్గరకు వచ్చిన దాంట్లో మీరే స్క్రూటినైజ్ చేసేసి దీంట్లో ఇలాంటి కంటెంట్ ఉంటే మేము యాక్సెప్ట్ చేయమని మీరే డెసిషన్ తీసుకోండి అని ఒక్క 1 లెటర్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇట్స్ కంప్లీట్ సాల్వ్. ఇప్పుడు మనం ఒక సందర్భంలో మాట్లాడుకుందాం. ఇప్పుడు యూట్యూబ్ కి సంబంధించి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఇటువంటి కంటెంట్ వాళ్ళు ఏమైనా అప్లోడ్ చేస్తే సో ఆ సైట్ ను ఆ ఛానల్ ని బ్లాక్ చేయటం కానీ, లేదంటే రెవెన్యూ పరంగా రిస్ట్రిక్షన్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి. ఈ అంశాలు ఓటీటీలోకి ఎందుకు తీసుకురాలేకపోతున్నాం మనం? పర్ఫెక్ట్ సార్, మంచి ఆలోచన. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి నాకు ఒక 100 మంది ఫ్యామిలీస్ నుంచి సమ్ రిపోర్ట్స్ వచ్చినాయి అంటే అది బ్లాక్ చేసే ఆప్షన్ కూడా ఇవ్వచ్చు, సెన్సార్ రిక్వైర్డ్ లేకుండా. దట్ ఈస్ గుడ్ ఆప్షన్. సో ఇటువంటి ఆలోచనలు ఎందుకు చేయట్లేదు? ఎస్ సార్, అడ్వాన్స్డ్ గానే ఉండాలి తప్ప దాన్ని పని కల్పించడం కోసం అన్నిట్లలో ఉన్న వెబ్ సిరీస్లు ఇవి చేయాలని అంటే వాళ్ళు ఖచ్చితంగా టీవీ సీరియల్ కూడా చేయాలని అంటారు. యూట్యూబ్ లో అప్లోడ్ అయ్యే ప్రతి దానికి సెన్సార్ కావాలని అంటారు. దానివల్ల ఇంకా ఎఫెక్ట్ అవుతుంది తప్ప. సో దిస్ ఈస్ గుడ్ ఆప్షన్ ఓన్లీ. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ బ్రాడ్కాస్టింగ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వెబ్సైట్ లో పెట్టేసేసి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరైతే టెలికాస్ట్ అవుతుందో వాళ్ళకి పంపించేస్తే ఈ కంటెంట్ ఎలాంటి ఇబ్బంది అయినా మీరే రెస్పాన్స్. కానీ కస్తూరి శ్రీనివాస్ గారు మీరు చెప్తున్నట్టుగా ఒకప్పుడు కుటుంబ కథా చిత్రాలు వచ్చేవి, సమాజ పరంగా చైతన్యం తీసుకొచ్చే చిత్రాలు వచ్చేవి. అప్పుడు జరుగుతున్న అంశాలకు సంబంధించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన చిత్రాలను కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు కుటుంబ కథా చిత్రాలు పక్కన పెట్టండి, సమాజంలో చైతన్యం సంబంధించిన చిత్రాలు పక్కన పెట్టండి. సో వల్గర్ కంటెంట్ ఎక్కువగా సినిమాల్లో, సినిమా పాటల్లో వాడుతూ ఉన్నారు. ఇక ఓటీటీలో సో అటువంటి కంటెంటే ఎక్కువ వదులుతూ ఉన్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సో ఇక్కడ సెన్సార్ బోర్డు బాధ్యతే కాదు, ఆ డైరెక్టర్లది కానీ, ఓటీటీ సినిమాలు తీసే చిన్న డైరెక్టర్లది కానీ, వీళ్ళందరిది కూడా బాధ్యత ఉంటుంది కదా. ఇటీవల మనం యూట్యూబ్ లో చూస్తూ ఉంటే సో సహజీవనానికి సంబంధించి అదేదో పెద్ద ఒక ఇదిలా క్రియేట్ చేస్తూ వెబ్ సిరీస్ లో వదులుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో దీనివల్ల యువత ఆ దారి ఎంచుకునే అవకాశాలు లేవా? అటువంటి కంటెంట్ పై రిస్ట్రిక్షన్స్ రావాల్సిన అవసరం లేదంటారా? సూపర్ సార్, నేను దానికి మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు టాక్సిక్ అనేది ఒకటి ఎస్సీది వస్తుంది ఫిలిం, అది హెవీ బోల్డ్ కంటెంట్. ఓకే, అగ్రీ విత్ దట్. యాజ్ ఎ ప్రొడ్యూసర్, డైరెక్టర్, మనీ, రెస్పాన్సిబిలిటీ, ఆడియన్స్ అనే ఫ్యాక్ట్ వచ్చినప్పుడు ఒక 15 years బ్యాక్ వెళ్దాం. నేను శ్రీరామరాజ్యం కో డైరెక్టర్ గా వర్క్ చేశాను. ఆ రిలీజ్ 2010లో అయింది. మాకు సైమల్టేనియస్ గా కాంచన రిలీజ్ అయింది. మాకు శ్రీరామరాజ్యానికి ఉన్న ఓపెనింగ్స్ కాంచనకి ట్రిపుల్ ఉన్నాయి. అంటే యాజ్ ఎ డైరెక్టర్ గా నేను దేవుడు సినిమా చేయాలనుకోవాలా, ఫ్యూచర్ లో దెయ్యం సినిమా చేయాలనుకోవాలా? ప్రొడ్యూసర్ కి డబ్బులు వచ్చింది, కాంచనకి రూపాయి పెడితే 100 రూపాయలు వచ్చింది. మా దానికి 11 కోట్లు లాసు.
శ్రీరామ రాజ్యానికి. అప్పుడు యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా మేము ఎవరికి దగ్గరికైనా కథలు వెళ్ళి చెప్పడానికి ఉన్నప్పుడు ఎవరు చూస్తున్నారా ఈ కథలు రామాయణాలు ఇవన్నీ కాంచన లాంటి దయ్యాలు లాంటివి తీయండి. సేమ్ ప్రాసెస్ ఈ టాక్సిక్ ఇవే. సో ఇప్పుడు జనాల్లోకి ఎక్కించింది ఎవరు, మీరు కాదా ఇవన్నీ? 100% కాదు సార్. ఎందుకనంటే ఒక జనాన్ని మార్చాలి అని అంటే చాలా మంచి మంచి కథలు, మంచి మంచి సినిమాలు ఉన్నాయి దానికి. ఇప్పుడు మీరు అన్నారు కదా, నాకు తెలిసిన ఒక అడ్వకేట్ రైటర్, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న అతను ప్రతిలిపి అనే ఒక వెబ్సైట్ లో తను ఇప్పటి వరకు ఒక 200 కథలు రాశాడు. మీరు ఇందాక వాడిన సహజీవనం అనేది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సహజీవనం ఈ రోజు ఉండొచ్చు అనేది రాస్తే అది 1,00,000 మంది చదివారు. అంటే జనాలు 1,00,000 మంది చదివారు, రైట్. 1,00,000 మంది చదివి ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారో కూడా చూడాలి సార్. ఇప్పుడు అది నచ్చిన వాళ్ళు, ఆ టైప్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు నచ్చి ఒరే ఇదేదో భలే ఉందిరా, ఇలీగల్ కాంటాక్ట్స్ తోటి ఇంప్రెస్డ్ గా ఇది చదువు అని అనేసి. ఆయన ఒక తల్లిదండ్రులు అంటే ఏంటి, టేక్ కేర్ ఆఫ్ పేరెంట్స్ అనేది రాశాడు. దాన్ని ఒక 300 మంది కూడా చదవలేదు. గురువు అంటే ఏంటిది అనేది రాశాడు, దాని గురించి ఎవరు చదవలేదు. సో జనాలకి ఏది కావాలో మనం డైరెక్టర్లు ఇవ్వడానికి ఉన్నారు, కానీ డైరెక్టర్లు ఇచ్చేది జనాలు తీసుకోవట్లేదు సార్. శ్రీనివాస్ గారు, మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి. మనతో మాట్లాడేందుకు త్రిపురనేని నరోత్తం గారు, సోషల్ క్రిటిక్, అందుబాటులో ఉన్నారు. నరోత్తం గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో ఏంటి, ఎలా చూస్తున్నారు? ఓటీటీకి కూడా సెన్సార్ రావాల్సిన అవసరం ఉంది అనే వాదన వినిపిస్తుంది. సో ఓటీటీకి కూడా సెన్సార్ వస్తే వాక్ స్వాతంత్రం పోతుంది, మా భావాలను మేము స్వేచ్ఛగా వ్యక్తపరచలేమని కూడా టాక్ వినిపిస్తుంది. సో ఎలా చూడాలంటారు? ఎందుకు వాక్ స్వాతంత్రం పోతుంది? భావాలు వ్యక్తపరచలేమది ఏంటది? మాటకు అర్థం ఉండాలి మాట్లాడాలి. ఒక సెన్సార్షిప్ ఏంటంటే బేసికలీ మన ఇండియన్ లా, మన చట్ట విరుద్ధంగా ఏది అక్కడ అంటే ఒక మైనర్స్ పర్స్పెక్టివ్ లో కానీ వేరే ఏదైనా కూడా, ఒక దేశం పర్స్పెక్టివ్ కానీ, ఒక స్టేట్ లాస్ పర్స్పెక్టివ్ కానీ, అటువంటిది ఏది దాంట్లో ప్రచారం అవ్వకూడదు. ఒక సినిమాలో క్రియేటివ్ ఆర్ట్ అన్న దీని మీద ఒక ముసుగులో ఇటువంటివన్నీ వైలేషన్స్ జరగకూడదు అన్నది సిబిఎఫ్సి ఉంది, సెన్సార్షిప్ ఉంది. ఆ సెన్సార్షిప్ ఓటీటీకి వర్తిస్తే ఏంటి, వాట్ ఈస్ గోయింగ్ టు లూజ్? ఇప్పుడు అంటే సినిమాలు థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాల్లో క్రియేటివిటీ లేదన్నా, వాక్ స్వాతంత్రం లేదన్నా. కానీ అక్కడ కాస్త రిస్ట్రిక్షన్ ఉంది, కానీ వీళ్ళకి అసలు ఎటువంటి రిస్ట్రిక్షన్ లేకుండా డైరెక్ట్ గా వదిలేస్తూ ఉన్నారు. ఆ తర్వాత విమర్శలు వస్తున్నాయి. సెన్సార్ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే పబ్లిక్ కి ప్రచారం అవుతుందో దాని మీద సెన్సార్షిప్ ఉండాలి. బేసిక్ అంటే నియంత్రణ వేరు, సెన్సార్షిప్ వేరు. సెన్సార్షిప్ ఏంటంటే మ్యూచువల్లీ ఇట్ హ్యాస్ టు బి ఎక్సెప్టెడ్. ఇప్పుడు ఏంటి, ఒక ఇది వైలేట్ అవుతుంది, ఈ పర్టికులర్ వైలేషన్ జరుగుతుంది అని మనకి నిర్ధారణ అయినప్పుడు ఖచ్చితంగా అది రిమూవ్ చేయాలి. ఆ కంటెంట్ అనేది వెళ్ళకూడదు ముందు. బట్ ఒకవేళ ఇది దాన్ని ఒక నియంత్రణ భావంతో ఈ సినిమాలే రావాలి, ఆ సినిమాలు రాకూడదు, ఈ సినిమాలు రాకూడదు అన్నది పెట్టడం సెన్సార్షిప్ కాదు. సెన్సార్షిప్ బేసికలీ టు రెగ్యులేట్. ఒక రెగ్యులేషన్ అన్నది లేదు. ఇప్పుడు ఓటీటీలో ఒక 90% అన్ని మంచి పర్స్పెక్టివ్ ఉన్నా కూడా ఒక 10% పిచ్చి పిచ్చివన్నీ వస్తున్నాయి కదా. పిచ్చివన్నీ ఏంటి, ఇప్పుడు ఇది ఒక అండర్ వరల్డ్ డాన్ ని గ్లోరిఫై చేసి ఒక వెబ్ సిరీస్ వచ్చింది మొన్న. అది కూర్చొని పడి చూస్తా ఉన్నారు. నాకు తెలుసు మొత్తం ఒక బిగ్ డాన్, అండర్ వరల్డ్ కొలంబియన్ డ్రగ్ మాఫియా వార్లార్డ్. అతన్ని గ్లోరిఫై చేసి అతను చేసిన దొంగతనాలు, అతను చేసిన ఈ డ్రగ్ మాఫియా ఇదన్నీ ఎంత గొప్పగా చేశాడు, పోలీసుల్ని ఎంత ఏమార్చి చేశాడు అన్నది వెబ్ సిరీస్. సో ఇక్కడ ఇంకొక అంశం కూడా, కొన్ని కేసుల్లో నివ్వెరపోయే నిజాలు మనకు బయటకు వస్తున్నాయి. సో ఎలా ఉంది అంటే, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా చేశారు అంటే, ఆ ఓటీటీలో సినిమాలు చూసి చేసామని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. అదే ఓటీటీలో అదే క్రియేటివిటీకి సెన్సార్షిప్ కాదే చెప్తాను చూడండి. క్రియేటివిటీకి ఎప్పుడు సెన్సార్షిప్ ఉండదు. మీరు క్రియేటివిటీకి ఏం సెన్సార్షిప్ చేస్తారు? మీరు సెన్సార్షిప్ చేసేది మీ క్రియేటివిటీ వైలేట్ చేస్తే. ఇఫ్ ఇట్ వైలేట్స్ అవర్ కాన్స్టిట్యూషన్, ఇఫ్ ఇట్ వైలేట్స్ అవర్ రూల్స్, బిఎన్ఎస్ చట్టాలు ఉన్నాయి, దీనికి పర్టికులర్ చట్టాలు ఉన్నాయి. ఆ రూల్స్ కి విరుద్ధంగా ఏదొచ్చినా, హేట్ స్పీచ్ లేకపోతే ఇటువంటివి ఏదైనా వచ్చినా కూడా దాన్ని సిబిఎఫ్సి కంట్రోల్ చేస్తుంది. అదే కంట్రోల్ ఇక్కడ ఉంటది కదా. ఎందుకు మొన్న పెద్ద సినిమా రిలీజ్ అయింది, దాంట్లో ఒక డైలాగ్ ఉంది ఏంటి, అక్కడ తంతే గద్దలాగా ఎగురుతావు అని చెప్పి ఏదో ఓపెన్ గా థియేటర్స్ లో అంతా ప్లే అయింది కదా.
దాని గురించి ఎవరు మాట్లాడలేదు. బికాజ్ అది ఏంటంటే ఏమి ఆర్గ్యూ చేశారంటే దట్స్ క్రియేటివ్ టాలెంట్, ఒక క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఆ సందర్భంలో కావాలి అని ఆర్గ్యూ చేశారు. ఎక్సెప్టెడ్ ఇట్. అదే సేమ్ ఇప్పుడు ఓటీటీలో కూడా జరుగుతుంది. ఒకవేళ మీ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ కి అటువంటి విషయాలు ఏదైనా అక్కడెక్కడ కావాలి అంటే అంతే అంతే కదా. మీరు మీ క్రియేటివిటీని భంగపరిచే విధానంగా ఎప్పుడు సిబిఎఫ్సి నడుచుకోలేదు, ఏ సెన్సార్షిప్ నడుచుకోలేదు. బేసికలీ ఒక చెప్పండి నరోత్తం గారు, ఇప్పుడు అంతా కూడా సినిమా అంటేనే కమర్షియల్ అయిపోయింది. 100 రోజులు 50 రోజుల సినిమాలు, ఆ కళలు కథలు ఆ తరంతోనే ముగిసిపోయాయి. ఓ రకంగా చెప్పాలంటే అసలు కుటుంబ కథా చిత్రాలు లేదంటే సామాజిక చిత్రాలు, సమాజాన్ని చైతన్యం చేసే చిత్రాలు అంటే అది అరాకొరా ఎక్కడో. అటువంటి సినిమాలకు కూడా ఆదరణ దక్కట్లేదు. సో మనం చూస్తే జైపీఎం సినిమాకి సంబంధించి సినిమా ఎంత చక్కగా ఉంటుందో చూసాం. సో చాలా అంటే సమాజంలో ఏ విధమైన పరిస్థితులు ఉంటాయి, వాళ్ళకి న్యాయం చేయాలంటే ఏ విధంగా పోరాడాడు, వాళ్ళకి న్యాయం ఏ విధంగా దక్కించాడనే సినిమా అందరికీ నచ్చింది, అందరం చూసాం. కానీ అటువంటి సినిమాలకు అవార్డులు రావు. ఇటు కమర్షియల్ హంగులతో ఉన్న సినిమాలకే అవార్డులు వస్తాయి. ఇందాక మీరు మాట్లాడినట్టుగా ఎక్కడో డాన్ గురించి మనం మాట్లాడాం. సో పుష్ప 1 కావచ్చు, 2 కావచ్చు, పుష్ప 2 సినిమాకి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. పుష్ప 3 ఎప్పుడు వస్తుంది అని జనాలు ఈగర్గా ఎదురు చూస్తున్నారు. ఇటువంటి సినిమాలు ఎటువంటి మెసేజ్లు పంపిస్తున్నాయి? గన్లు ఫైట్లు పెట్టుకున్న కేజీఎఫ్ ఇవే అసలు జనాలు కూడా ఇప్పుడు ఎస్పెషల్లీ జెన్సీ ఎక్కువ అయిపోయింది. వ్యూవర్షిప్, ఓటర్స్ ఒకటే కాదు, వ్యూవర్స్ కూడా ఎవరు మాక్సిమం జెన్జీ. ఇప్పుడున్న జెన్జీ ఒక ఇది కూడా మొత్తం ప్రభావితం అయిపోయింది. బేసిక్ ఇవే అసలు గ్రేట్, అసలు ద డార్క్ సైడ్ ఆఫ్ లైఫ్ ఈజ్ మోర్ ఫ్యాసినేటింగ్ దెన్ ద బ్రైట్ సైడ్. ఎప్పుడు అటు సైడ్ ఎప్పుడు పచ్చే, ఇటు సైడ్ కన్నా అటు సైడ్ పచ్చగా కనబడుతుంది. అది ఇప్పుడు జెన్సీ ఈజ్ మోర్ అట్రాక్టెడ్ టు సచ్ కైండ్ ఆఫ్ మూవీస్. దాన్ని కరెక్ట్ చేయడానికి ఎవరు చేయాలి? ఇండస్ట్రీలో పెద్దలు, సినిమాలు కూడా ఆ పర్స్పెక్టివ్ లో తీయాలి కొన్ని మంచి షోయింగ్ దెమ్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. ఇప్పుడు రీసెంట్ గా నేను ఆ విజయ్ గారిని ఖచ్చితంగా అభినందిస్తాను. ఎందుకంటే గోట్ సినిమా తీశారు. ఆ గోట్ సినిమాలో ఏంటి బేసిక్ ఇదే, హౌ జెన్సీ వెంట అవే, రాంగ్ దిశలో వెళ్ళిపోయారు, మళ్ళీ ఎట్లా కరెక్ట్ చేశారు, ఆఖరికి తప్పలేదు, తండ్రికి కూడా తప్పలేదు దాన్ని సమరించడానికి. ఆ జెన్జీ హౌ దే ఆర్ గెటింగ్ స్పాయిల్డ్ అని చెప్పి తీసారా. అటువంటి పర్స్పెక్టివ్ లో తీసుకోండి. బికాస్ సినిమాలు కూడా ఓటీటీ సినిమా అని, థియేటర్ సినిమా అని, ఏ సినిమా అయినా కూడా ఇట్ ఈస్ ఆల్సో అనదర్ ఫార్మ్ ఆఫ్ జర్నలిజం. మీరు ఒక క్రియేటివిటీ అన్నది జర్నలిజం కి అతీతం కాదు. క్రియేటివిటీ ఈజ్ ఆల్సో జర్నలిజం. మీరు క్రియేటివ్ టాలెంట్, మీరు క్రియేటివిటీని ప్రాపగేట్ చేస్తున్నారు అంతే కదా. బేసికలీ ఒక్కొక్క ఆస్పెక్ట్ ప్రాపగేట్ చేస్తున్నారు సినిమా ద్వారా. ఆ సినిమా ద్వారా మీరు ప్రాపగేట్ చేసి సొసైటీ గురించి ప్రాపగేట్ చేస్తే సొసైటీ బాగుంటది కదా. మంచి సినిమాలు, యాక్టర్స్, హీరోస్, లీడ్ రోల్స్ చేసేవాళ్ళు, వాళ్ళు కూడా అటువంటి సినిమాలకి ఇష్టపడేటప్పుడు ఆటోమేటిక్ గా ఫ్యాన్స్ దే విల్ ఫాలో ఇన్ టు దట్. మీరు హీరోలు మీరే ఆ సినిమాలు చేసి మీరే అవన్నీ వికృతాలన్నీ మీరు క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా మీ ఫ్యాన్స్ అదే బాట కదా పడతారు. ఫ్యాన్స్ ఎవరు? మాక్సిమం ఈ 18 to 16 to 30 లోపల ఉండే వాళ్ళే ఫ్యాన్స్. వీళ్ళందరూ ఏంటి సెన్సిటివ్ మైండ్ సెట్స్. మీరు ఏం చేస్తే దానికి ప్రభావితం అయిపోతారు క్షణంలో. ఫస్ట్ మీరు పర్స్పెక్టివ్ తీసుకుంటే అప్పుడు సొసైటీ బాగుంటది. మీ మీదకి మంచి అంటే అంటే ఇటువంటి అల్లకులాలు లేకుండా ఉండే సమాజాన్ని మీరు కూడా చూస్తారు. అది కరెక్ట్ గా మీరు ఎందుకంటే మీ ముందున్న జనరేషన్స్ లైక్ ఎన్టీఆర్ గారు కానీ, ఒక ఏఎన్ఆర్ గారు కానీ, మొత్తం ఒక కృష్ణ గారు కానీ, ఒక కృష్ణంరాజు గారు కానీ చేసిన సినిమాల్లో మంచి ఒక సోషల్ కాన్సెప్ట్ అనేది ఉంటది. ఇప్పుడు పల్నాడు పౌరుషము సినిమా తీశారు. దాంట్లో ఎంత ఈ వైరుధ్యాలు, ఎంత ఫ్యాక్షన్ సినిమాలు అయినా కూడా, ఫ్యాక్షనిజం చూపించినా కూడా దాంట్లో ఒక సోషల్ కాన్సెప్ట్ ఉంటది, ఒక మెసేజ్. ఒక కృష్ణ గారు పాడి పంటలు ఎంతో, కృష్ణ గారు అది ఇది కౌబాయ్ ఎంతైనా ఒక ఇదైనా కూడా ఒక పాడి పంటల్లో ఒక మెలో డ్రామా, ఒక బ్యూటిఫుల్ సోషల్ మెసేజ్ ఉంటుంది. అట్లా ఏఎన్ఆర్ గారు, ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఎన్నెన్నో గొప్ప సినిమాలు. ఇట్లా ఒక పర్స్పెక్టివ్ తోటి మీరు సొసైటీని ప్రభావితం చేయాలి. రైట్ సార్. మీరు ప్రభావితం చేసే స్థానంలో ఉన్నారు, మీరు ఆ స్థానాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు అంటున్నాను. ఇది కొంచెం స్ట్రాంగ్ గానే చెప్తున్నాను, ఎందుకంటే ఈ పర్స్పెక్టివ్ ఖచ్చితంగా రావాలి.
రైట్ సార్ థ్యాంక్ యూ నరోత్తం గారు. సో మొత్తంగా సినిమా అనేది చాలా వరకు కూడా జనాల జీవితాలను ప్రభావితం చేస్తుంది. సినిమా కంటెంట్లు ఈ మధ్య అది ఓటీటీ సినిమా అవ్వచ్చు, థియేటర్ సినిమా అవ్వచ్చు, కమర్షియల్ హంగులు తప్ప సమాజానికి ఒక మెసేజ్ అందించే సినిమాలుగా రావట్లేదు. సమాజంలోని చాలా మందిపై రకరకాల ప్రభావాలు చూపిస్తున్నాయి. సో ఇక ఓటీటీకి కూడా సెన్సార్ తప్పనిసరి అంటే ఒకవైపు ఆ సినిమాలు తీసేవాళ్ళు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, మరోవైపు ఖచ్చితంగా సెన్సార్ ఉండాలన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోబోతుంది? మొత్తంగా ఓటీటీ సినిమాలకు కూడా కత్తెరేసేందుకు కేంద్ర సర్కార్ అడుగులు వేయబోతుందా? రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి? వేచి చూద్దాం. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. స్టేట్.